హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికైతే రైతు భరోసా నిధులు అయితే విడుదలయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పాల్గొనడం జరిగిందనమాట. సో రైతులకైతే రైతు భరోసా వస్తుంది. సో 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలో అయితే మొత్తం కలిపి 9,000 కోట్ల రూపాయలు అయితే జమ చేస్తారని కూడా మనకి ఇలా తెలియజేయడం జరిగిందనమాట. సో ఇక రైతు భరోసా కోసం అయితే 9 రోజుల్లో 9,000 కోట్లను 70 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో దేశంలోనే అత్యధిక ధాన్యం పండించేటువంటి రాష్ట్రంగా తెలంగాణ అయితే గుర్తింపు పొందిందని చెప్పేసి వారు గుర్తు చేయడం జరిగింది. సో ఇక బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పులు మరియు తప్పులను సరిదిద్దడానికి 18 గంటలు పనిచేసినా సరే సరిపోవట్లేదంట. సో గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లులే 1.2 లక్షల కోట్లు ఉన్నాయని, సో మొత్తం అప్పులు 8.26 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో గత 10 ఏళ్లలో ఈ యొక్క బీఆర్ఎస్ పాలన అనేది ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలని చెప్పేసి సీఎం గారు కూడా పిలుపునివ్వడం జరిగిందనమాట. సో ఇక 10 ఏళ్ల వరకు కూడా మాదే అధికారం ఉంటుందని చెప్పేసి కూడా వారు ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి 2 ఎకరాల వరకు ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే జమ అయ్యాయని చెప్పేసి తెలుస్తుంది సోమవారం నాటికి. సో ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనకి 9 రోజుల్లోనే ఈ యొక్క రైతు భరోసా మనీ అనేది పూర్తిగా అయితే పంపిణీ చేస్తారని చెప్పేసిగా మంత్రి తుమ్మల గారు చెప్పడం జరిగింది అనమాట. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వానాకాలం 2025 రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయడం అయితే ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలపడం జరిగిందనమాట. సో మరి మీకు ఈ సోమవారం 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికైతే వారి యొక్క ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇక రైతు భరోసా నిధులు అయితే జమ చేయడం జరిగిందంట. సో ఇక 41.25 లక్షల మంది రైతులకైతే సంబంధించినటువంటి 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్ల రూపాయలు అయితే రైతుల సంబంధించి రైతు భరోసా నిధులు అయితే జమ చేసామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఎవరైతే 2 ఎకరాల లోపు అయితే ఎవరికైతే ఈ యొక్క ల్యాండ్ అయితే ఉంటుందో సో వారికి మరి ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది జమ అయ్యా కాలేదనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇక ఎకరాలతో సంబంధం లేకుండా అయితే మిగిలిన వారందరికీ కూడా ఈ యొక్క 9 రోజుల్లోనే ఓకేనా, ఇప్పుడు ఈ ప్రకటన అయిన తర్వాత 9 రోజుల్లోనే ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే జమ చేస్తామని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో గత వానాకాలం మరియు యాసంగి భరోసా లేనట్టేనా అని చెప్పేసి మనం క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే గత వానాకాలం పంటకు సంబంధించి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి యొక్క భూమి కలిగినటువంటి వారికి సో 57 లక్షల మంది రైతులకు సంబంధించి 5,057 కోట్లు అయితే జమ చేసిందనమాట. సో అదే సీజన్కు సంబంధించి 4 ఎకరాల వరకు పైబడినటువంటి రైతులకైతే ఈ యొక్క భరోసా పంపిణీ అయితే కాలేదు. సో మరి వారంతా ఎప్పుడు ఇది వస్తుందని చెప్పేసి అయితే వారు ఎదురు చూడడం జరుగుతుందన్నమాట. సో ఇక అదేవిధంగా ఈ యొక్క యాసంగి పంట కాలానికి చెందిన భరోసా ఊసేలేదనమాట. సో తాజాగా ప్రభుత్వం అయితే ఈ యొక్క వానాకాలం పంటకు భరోసా ఖాతాలో జమ చేస్తున్నట్లు ఈ యొక్క ప్రకటనలు అయితే చేయడంతో గత పంటలకు సంబంధించినటువంటి ఈ యొక్క పెట్టుబడి సహాయం అనేది దాని యొక్క పరిస్థితి ఏంటని చెప్పేసి రైతు సంఘాలు అయితే నిలదీస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక జిల్లాల వారీగా ఒకసారి ఈ యొక్క జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు కనుక మరోసారి చూసే ప్రయత్నం చేయండి. సో ఏ డిస్టిక్ సంబంధించి ఎంతమంది రైతులు ఉన్నారు, సో ఎన్ని కోట్ల నిధులు మనకు విడుదలయ్యాయని చెప్పేసి ఈ చార్ట్ రూపంలో అయితే తెలుసుకునే ప్రయత్నం ఉంది. సో మీ యొక్క డిస్టిక్ సంబంధించి ఎంత అలాట్ అయినా చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదంటే ఈరోజు ఉన్నటువంటి మన రైతు భరోసా సంబంధించినటువంటి ఒక తాజా సమాచారం. సో 2 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే సోమవారం నాటికి ఈ యొక్క నిధులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. సో మిగతా వారందరికీ కూడా మనం 9 రోజుల్లోనే మొత్తంగా పంపిణీ చేస్తామని చెప్పేసి అయితే తెలుస్తుందన్నమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించిన ఒక తాజా సమాచారం. సో మరింత అప్డేటెడ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. Until then, bye bye. Thank you for watching.